మేడం ఈ పరాభవ నవమ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తులారాశి వాళ్ళు స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ చాలా అదృష్టవంతులు అని చెప్పారు. ఎందుకంటే జూపిటర్ చూపు ఉంది. ఓకే. సో అండ్ ఆల్సో ఈ రాశికి అధిపతి ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు. సో బ్రహ్మాండమైన ఒక ఇయర్, స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పాలి. పుష్ అనేది చాలా బాగుంది వీళ్ళకి అని చెప్పాలి. దానికన్నా ముందు మనం రాజపూజ్యం, అవమానం, ఇవి ఆదాయం వ్యయం చూద్దాము. వీళ్ళకి ఆదాయమేమో 5, వ్యయమేమో 14, రాజపూజ్యమేమో 6, అవమానమేమో 3. సో జనరల్ గానే మాట్లాడుకుంటున్నాం ఇవి. సో అందరికీ మనం ఎవ్రీ ఇయర్ చెప్పుకునేవే అనమాట. అండ్ ఆల్సో ఏదైనా సరే మనం జాతక రీత్యానే చెప్పడం అనేది జరుగుతుంది. మనం స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ వీళ్ళకి ప్రమోషన్ వచ్చే సూచనలు, అంటే కెరియర్ పాత్ విస్తరించే సూచనలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ ఏంటంటే March 19th నుంచి ఆల్మోస్ట్ మనం జూన్ వరకు చెప్పుకోవచ్చు, June 2nd వరకు. సో చాలా బాగుంది. ఎందుకంటే జూపిటర్ బ్లెస్సింగ్స్ అనేవి వీళ్ళకు ఉన్నాయి. అంటే పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే, జూపిటర్ అంటే గురు బ్లెస్సింగ్స్ ఉంటే అన్ని ఉన్నట్టే. సో కెరియర్ లో తప్పక ఏంటంటే మంచి గుర్తింపు అనేది వస్తుంది. వాళ్ళు అనుకున్న పని కరెక్ట్ టైంకి చేయడం కానీ, సాధించడం కానీ మనకి కనిపిస్తుంది అనమాట. అలాగే కెరియర్ పాత్రలో పైకి వెళ్ళడం, ప్రమోషన్ వచ్చే సూచనలు, అలాగే ఏంటంటే ఇంక్రిమెంట్ వచ్చే సూచనలు మనకి తెలుసు. ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కూడాను. సో తప్పక ఇంక్రిమెంట్స్ వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి. అలాగే మంచి బోనసెస్ వచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి. సో తప్పక వీళ్ళకి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో బాగుంటుంది అని చెప్పాలి. అదొకటి కాకుండా June 2nd తర్వాత మనం చూసామంటే సంచారం, జూపిటర్ సంచారం చూసామంటే మనకి కర్కాటకానికి దిగుతున్నారు అనమాట. సో అది కూడా ఏంటంటే వాళ్ళకి 10th లో దిగుతున్నారు. సో కెరియర్ పాత్ అనేది ఇయర్ అంతా, తర్వాత 11th, సో 11th హౌస్. సో అన్ని సంచారాలు చాలా మంచి సంచారాలు అని చెప్పాలన్నమాట. సో తప్పక ఇయర్ అంతా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది. తప్పక వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, స్టాక్ మార్కెట్లో కానీ, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ, ఖరీదైన వస్తువు కొనుక్కోవడం తప్పక చేస్తారనేది మనకి కనిపిస్తుంది. అదొకటి కాకుండా తప్పక వీళ్ళకి స్పిరిచువాలిటీ అనేది, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, స్పిరిచువాలిటీ ఇంక్రీజ్ అవ్వడం, తప్పక గుళ్ళకి వెళ్ళడం, పూజలు చేయడం, అంటే ఏంటి ఇంట్లో కూడా శుభకార్యాలు చేయడము, అందరినీ కలుపుకోవడము అండ్ హ్యాపీగా ఉండడం అనేది మనకి కొంచెం కనిపిస్తుంది అనమాట. సో అండ్ ఆల్సో కేతు కూడా మనం చూసాము అంటే 11th హౌస్ సంచారం నుంచి ఆయన 10th హౌస్కి వెళ్తున్నారు. సో టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఇన్సూరెన్స్ లో ఉన్న వాళ్ళకి కానీ, మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి సో తప్పక బాగుంటుందని చెప్పాలన్నమాట. అలాగే ఏంటంటే కొత్త ఇన్నోవేషన్స్ రావడం కానీ, అలాగే దాని మీద ధ్యాస పెట్టడం కానీ, కొత్త మెషినరీ తెచ్చుకోవడం కానీ, దాని మీద ఖర్చు పెట్టడం కానీ కనిపిస్తోంది. తప్పక హాస్పిటల్స్ అంటే ఏంటి నిర్మాణాలు ఎక్కువ అవుతాయి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. అలాగే వీళ్ళకి ఏంటంటే ఎనీ కంపెనీలో వీళ్ళకి షేర్స్ ఉంటే కనుక తప్పక అవి కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్, అంటే ఫైనాన్షియల్ గెయిన్స్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ టిల్ అక్టోబర్ అనమాట. అక్టోబర్ తర్వాత కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో వీళ్ళకి కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే పై చదువులకి, అంటే ఏంటి వీళ్ళు చేసే కెరియర్ పాత్లోనే ఇంకా చదువుకుని వేరే పొజిషన్కి వెళ్ళడం కూడా మనకి ఈ ఇయర్లో కనిపిస్తుంది అనమాట. తప్పక ఈ ఇయర్ అంతా కెరియర్ గ్రో అయ్యే ఒక ఇయర్, ఫైనాన్షియల్ అబండెన్స్ వచ్చే ఒక ఇయర్ తులారాశి వాళ్ళకి చెప్పుకోవాలి. కొంతవరకు హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా నలత వస్తే కనుక తప్పక డాక్టర్ని ఇమీడియట్ గా సంప్రదించడం అనేది చాలా మంచిది వీళ్ళకి. ఇది వీళ్ళకి చెప్పే సూచన కూడాను. అలాగే రాహు కేతువులు కూడా మూవ్ అవుతున్నాయి మనకి తెలుసు. రాహు ఏమో 4th హౌస్ లోకి వస్తున్నారు. తప్పక ఏంటంటే ఫారిన్ ట్రావెల్ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఫ్యామిలీ కూడా గ్రో అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. బాగుంటుంది ఈ ఇయర్ అంతా వీళ్ళకి. మిశ్రమ ఫలితాలు అయినప్పటికీ మొత్తం మనం యావరేజ్ చూసుకున్నాము అంటే వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పాలి, హ్యాపీగానే ఉంటుందని చెప్పాలి. కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళకి తప్పక వీళ్ళకి March 19th, ఎందుకంటే రీసెంట్ గానే అంటే March 11th ఆయన జూపిటర్ డైరెక్ట్ అయ్యారు. సో తప్పక ఏంటంటే వాళ్ళకి మంచి పార్ట్నర్ వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి. ఈ కాలంలో ఏంటంటే మనకి తగిన పార్ట్నర్ రావడం అనేది అది కూడా ఒక బ్లెస్సింగ్ కనుక తప్పక దాంట్లో కూడా జూపిటర్ బ్లెస్సింగ్ అనేది ఉంది. అలాగే లవ్ రిలేషన్షిప్ లో కూడా వీళ్ళు తప్పక ముందుకు వెళ్ళడం అనేది మనకి కనిపిస్తుంది. అంటే ఏంటి పాజిటివ్ వైబ్స్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఆ దాంట్లో కూడా బాగుంది. హెల్త్ రీత్యా కూడా టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగుంది. ఎత్తు తగులు ఉంటాయి, శ్రమ ఉంటుంది, అలాగే ఖర్చులు కూడా ఉన్నాయి. ఏదైనప్పటికీ వీళ్ళకి ప్లస్ పాయింట్స్ అంటే పాజిటివ్ గెయిన్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక ఈ ఇయర్ అంతా కొంతవరకు తులారాశి వాళ్ళకి సక్సెస్ఫుల్ ఇయర్ కింద మనం చెప్పుకోవాలి. తప్పక వీళ్ళకి ప్రమోషన్ వచ్చే సూచనలు, అంటే ఏంటి
పై చదువులు చదువుకోవడం, ఇంకో చోటుకెళ్ళి విస్తరించడం, అంటే ఏంటి కెరియర్ పాత్లోనే ఈ జాబ్ కాకుండా ఇంకో జాబ్కి వెళ్ళడము, జాబ్కి వెళ్ళి ఎక్కువ తెచ్చుకోవడం, అంటే ఏంటి రాబడి ఎక్కువ తెచ్చుకోవడం అనేది మనకి కనిపిస్తోంది అనమాట. తప్పక అన్ని రంగాల్లోనూ కొంతవరకు పాజిటివ్ సూచనలు మనకి అవుట్కమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో వీళ్ళకి కూడా ఏంటంటే స్పిరిచువాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కొత్త సబ్జెక్ట్స్ చదువుకుంటారు. అలాగే స్టూడెంట్స్ కూడా ఫారిన్లో సెటిల్ అయ్యే వాళ్ళకి తప్పక డిసెంబర్ నుంచి ఇంకా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో దానికి ప్లానింగ్ వేసుకుని వెళ్ళడం కానీ, నెక్స్ట్ ఇయర్ సెటిల్ అవ్వడం కానీ, అలాగే కొత్త ఉద్యోగం నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావడం కానీ, మంచి పాజిటివ్ అవుట్కమ్స్ రావడం కానీ తులారాశి వాళ్ళకి కనిపిస్తోంది అనమాట. సో ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? ఈ రాశి వాళ్ళు మనకి స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ నేను ఇందాక చెప్పినట్టు ఈ రాశికి అధిపతి ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు, జూపిటర్ కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు. సో తప్పక అన్ని గ్రహాలకి చేయడం అనేది మంచిది. సో నవగ్రహాలకి పూజ చేయడం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఎస్పెషలీ ఫ్రైడే, అలాగే ఏంటంటే దేవి పూజలు చేయడం చాలా మంచిది. లక్ష్మీదేవికి నిత్యం కొలవండి, ఎప్పటికైనా సరే నిత్యం కొలవమని చెప్తాను. గో పూజ చేయడం కూడా చాలా మంచిది. అలాగే మనం చూసాము అంటే పెళ్లి కాని వాళ్ళు కుమారి పూజలు చేయడం, కన్యలకి పిలిచి పూజలు చేయడం అనేది మంచిది. అండ్ ఆల్సో ముత్తైదువులు తప్పక ఏంటంటే ఇంకో నిండు ముత్తైదుని ఇంటికి పిలిచి వాయనం ఇవ్వడం, లేకపోతే పసుపు కుంకుమ ఇవ్వండి ఫ్రైడే ఇంకా చాలా మంచిది. మన కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు రెడ్ నుంచి అలాగే రోజ్ పింక్ వరకు వేసుకోవడం మంచిది. దాంతో పాటు సిల్వర్ యాడ్ చేసుకోవడం మంచిది. అలాగే వీళ్ళు కూడా సిల్వర్ వస్తువులు కొనుక్కునే ఒక ఛాన్స్ కూడా మనకి కనిపిస్తుంది. సిల్వర్ జ్యువెలరీ అనుకుందాం, కొనుక్కునే ఛాన్సెస్ కూడా మనకి నేను ఇందాక చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తారని జ్యువెలరీ కొనుక్కోవడం మంచిది. అలాగే వీళ్ళు ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళు సిల్వర్ ఏమైనా కొని మనం మందిరంలో పెట్టుకుని పూజ చేయడం కూడా, సిల్వర్ ప్రతిమలు ఏవైనా సరే, లక్ష్మీదేవి ప్రతిమ అయినా సరే పెట్టుకుని పూజ చేయడం అనేది ఇంకా మంచిది. మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే చతుర్ముఖి రుద్రాక్ష, అలాగే దశముఖి, ఏకాదశముఖి రుద్రాక్ష ఇవన్నీ వేసుకోవడం మంచిది అనమాట. ఏదైనప్పటికీ జాతక రీత్యా ప్రిస్క్రైబ్ చేయడం అనేది మంచిది, ప్రిస్క్రిప్షన్ తీసుకోవడం అనేది కూడా మంచిది. సో జాతకం పరిశీలించుకున్న తర్వాత వేసుకోవడం అనేది ఇంకా మంచిది. దాంతోపాటు మనం ఏంటి రెమెడియల్ మెషర్స్ చెప్తాం. అదొకటి కాకుండా మనం ఏంటంటే ఇప్పుడు ఏమైనా జెమ్ స్టోన్స్ వేసుకోవాలంటే కూడా మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో తప్పక ఏంటంటే ఫస్ట్ జాతకం పరిశీలించుకోవాలి.